చిన్న వయసులో పెద్ద తప్పులు ఒకసారి జరిగితే జీవితాన్నే నాశనం చేస్తాయి. జీడిమెట్లలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక చిన్నపిల్లలు చేసిన పెద్ద పని సీసీటీవీకి చిక్కి పోలీసుల వరకు వెళ్లిన ఈ కేసు గురించి అసలైన నిజాలు తెలుసుకుందాం. 1. ఎవరు ఈ ఇద్దరు పిల్లలు? ఈ సంఘటనలో ఇద్దరూ చిన్న వయసు పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్లు రిలేషన్లో ఉండటం, బయట కలవడం గురించి బాగా తెలిసిన విషయాలే. కాని ఈసారి వాళ్లు చేసిన పని పెద్దదయింది. 2. ఏం జరిగింది? జీడిమెట్లలో ఒక హౌసింగ్ కాలనీ వద్ద వాళ్లు కలుసుకున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తగాదాకి, ఆ తగాదా దాడికి దారితీసింది. ఇది సీసీటీవీ కెమెరాకు పూర్తిగా రికార్డయింది. 3. సీసీటీవీ ఎలా వైరల్ అయ్యింది? ఆ కాలనీ సెక్యూరిటీకి వీడియో దొరకగానే అది బయటకు వచ్చేసింది. ఒకరు మరొకరిని హింసించడం వీడియోలో కనిపించింది. ఇది వైరల్ అయ్యి పబ్లిక్ చాలా గట్టిగా స్పందించింది. 4. పోలీసులు ఎలా స్పందించారు? జీడిమెట్ల పోలీసులు వెంటనే కేసు తీసుకున్నారు. చిన్న వయసు కావడంతో జ్యువెనైల్ యాక్ట్ కింద విచారణ జరుగుతోంది. ఇది క్రిమినల్గా కాకుండా కౌన్సిలింగ్ మార్గంలో ఫాలో అవుతున్నారు. 5. సోషల్ మీడియా ప్రభావం. ఈ సంఘటనను టిక్టాక్, రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లలో చాలామంది అప్లోడ్ చేయడం జరిగింది. దీనివల్ల అసలు విషయం తప్పుగా పరిగణించబడింది. వీటిని దుర్వినియోగం చేయడం వల్ల అసలు బాధితులు మానసికంగా ఇబ్బందులు పడ్డారు. 6. దీని నుంచి నేర్చుకోవలసిన పాఠం. వయసు చిన్నది కావచ్చు, కాని ప్రతి పనికి బాధ్యత ఉండాలి. సోషల్ మీడియా పాపులారిటీ కోసం చేసే కొన్ని పనులు జీవితాన్ని నాశనం చేస్తాయి. ప్రస్తుతం టెక్నాలజీ ఉన్నప్పటికీ ప్రవర్తనపై నియంత్రణ తప్పనిసరి. ఈ సంఘటన మనకు చెప్తున్న సందేశం ఒక్కటే: సెల్ఫ్ కంట్రోల్ లేదు అంటే ఫ్రీడమ్ కూడా ప్రమాదకరం. మీ అభిప్రాయం కామెంట్లలో చెప్పండి. ఇలాంటి నిజమైన సంఘటనలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.